నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆర్యవైశ్య సంఘం సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందంజలో ఉండాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దామలపాటి వెంకటేశ్వరరావు కోరారు. ఇల్లందు పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంను శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్లు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం తమ కమ్యూనిటీలో పేదవాళ్లను గుర్తించి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. ఆర్యవైశ్యులు దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి కర్ణాకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చారుగుండ్ల శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పర్లేర్ల చంద్రశేఖర్, ఎలుగూరి నగేష్ కుమార్, బసవయ్య, వ్యామస్సాని రవి, కటకం బాలకృష్ణ, గౌరిశెట్టి నగేష్, పసుపర్తి శ్రీనివాస్, గోరంట్ల విజయ్ కుమార్, భాస్కర్, కాటేపల్లి నరేష్, మల్లికార్జున్, పుల్లూరు సతీష్, గౌరిశెట్టి పురుషోత్తం, చంద్రశేఖర్, కొప్పురావు, భాస్కర్రావు, రాచర్ల వెంకటేశ్వర్లు మరియు ఆర్యవైశ్య సంఘం మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే జానీ ఉన్నారు. భాగస్వాములైనటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అతి పురాతనమైన ఇల్లందు మరుగున పడే స్థాయి నుంచి ఈరోజు కలకల్లాడే విధంగా తీసుకొస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇవన్నీ డెవలప్ అయితే మాకు ఇల్లందు డెవలప్ అయినట్టు ఉంటుంది, ఇల్లందు డెవలప్ అయితే మాకు కూడా ఆ పేరు వస్తుంది. కాబట్టి మీ అందరం కూడా ప్రోత్సహిస్తాము కొత్త కొత్త బిల్డింగ్లు కట్టుకోవాలని. అదేవిధంగా సంతోషకరమైన వార్త, మీ అందరి ఆశీస్సులతోటి ఇల్లందు మున్సిపాలిటీ గత 3 సంవత్సరాలుగా ఉత్తమ మున్సిపాలిటీగా రాష్ట్ర స్థాయిలో ఎదురుగా కాకుండా నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో జాతీయ స్థాయిలో కూడా అవార్డు పొందడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ అందరూ సహకరించినప్పుడు అది సాధ్యం అవుతుంది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, ఎక్కడెక్కడో ఫంక్షన్లు అయినటువంటి పరిస్థితుల్లో స్పెషల్గా ఆర్యవైశ్య సంఘం తరపున రైత ఫంక్షన్లు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫంక్షన్లు కూడా కట్టుకొని ఈ రకంగా కూడా ముందుకు ఇల్లందు సంతోషం వ్యక్తం చేస్తూనే చిన్న విన్నపం కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక సంఘం అనేది మన కుల సభ్యులందరినీ కూడా బలోపేతం చేయడానికి, ఎవరైతే పేదవాడు ఉంటారో ఆ పేదవాళ్ళని కలుపుకొని ముందుకు పోవడంలో భాగస్వాములు కావడానికి పోతూనే మనందరం కూడా ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, చిన్న చిన్న ప్రపంచాలున్నా, చిన్న చిన్న ఇబ్బందులున్నా పెద్దలు చాలా మంది ఉన్నారు. రాష్ట్రాన్ని ఏరేవాళ్ళు, జిల్లాని కొనేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కలుసుకుంటే పెద్ద పని కాదు. వారందరినీ కూడా కలుపుకొని, ఎందుకంటే కామన్ ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న ఎంత పెద్ద కుటుంబం. ఎందుకంటే ఇల్లందు నియోజకవర్గానికి ఆయుపట్టైనటువంటి ఆంబజార్లో నివసించేటువంటి మీరందరూ కూడా ఇంకా కలిసి ఉంటే ఇంకా బలవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంకా చాలా కట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, నా చిన్న సజెషన్ కూడా మీరు స్వీకరిస్తారని అన్యదా భావించొద్దని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి, ఎందుకంటే గతంలో ఇదే హాల్లో కనకన్న గారి ఎలక్షన్ ముందు వచ్చాం. మీరందరూ కూడా ఒకటే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీరందరూ కూడా ఆశీస్సులు అందించారు. అదే ఆశీస్సులు భవిష్యత్తులో కూడా మా అందరి మీద ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆకాంక్షిస్తూ ముగిస్తాను. అందరూ కూడా ఈ సంఘాల మండలంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మీ సంఘం నుంచి కూడా అందరూ కూడా ఇలాంటి బిల్డింగ్ రెనోవేషన్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నారు. అది అందరూ చేయి కలిస్తేనే ఏదైనా సాధ్యమైనట్టు, అందరూ కలిస్తేనే సాధ్యమైంది. అంటే ఇదే ఐకమత్యంలో కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కుల సంఘాల కోసం ఇట్లా నిలబడి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, డివి గారు, సివి గారు, శేఖర్ గారు, నగేష్ గారు, జానబాయ్ గారు, రాజశేఖర్ గారు, నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈ కళ్యాణ మండపం అనేది ఈ ఒక్కరు కుటుంబాలు కాకుండా మిగతా పేద ఉన్నటువంటి వారు కూడా చక్కటి ఉపయోగపడేటువంటి ఈ కళ్యాణ మండపం కట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో దీన్ని ఇంకా పెద్దెత్తున అంచెలంచెలుగా ఎదిగే విధంగా నిర్మాణం చేపట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ కళ్యాణ మండపంలో
నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరుతున్న ధన్యవాదాలు, నమస్కారం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.